సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగడానికి భద్రత ఎంతో ముఖ్యమని సిద్దిపేట సిపి విజయ్ కుమార్ తెలిపారు. ప్రజల ధన మాన ప్రాణ రక్షణకు కృషి చేస్తున్న పోలీసులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో పోలీస్ సమరవీరుల సంస్మరణ సభలో సిపి విజయ్ కుమార్ పాల్గొని పోలీస్ గౌరవ వందన స్వీకరించారు. అనంతరం పోలీస్ సమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. పోలీస్ సమరవీరుల కుటుంబాలను ఈ సందర్భంగా సిపి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో 6 పోలీసులు అమరులు కావడం జరిగిందని తెలిపారు. పోలీస్ సమరవీరుల కుటుంబాలకు డిపార్ట్మెంట్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖు దేశవ్యాప్తంగా ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుగుతుంది. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో కూడా ఈ సంవత్సరం నేను చార్జ్ తీసుకున్న తర్వాత ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో గతంలో విధి నిర్వహణలో అమరులైన ఇన్స్పెక్టర్ యాదగిరి, రామవరం హుస్నాబాద్, జాన్ విల్సన్ సబ్ ఇన్స్పెక్టర్ హుస్నాబాద్, రాజగోపాలాచారి సబ్ ఇన్స్పెక్టర్ దౌలతాబాద్, చంద్రయ్య కానిస్టేబుల్ దౌలతాబాద్, రామ్మూర్తి కానిస్టేబుల్ మద్దూర్, ప్రకాష్ సింగ్ కానిస్టేబుల్ సింగరాయకొండ కోహెడ ఈ పోలీస్ అధికారులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వము, జిల్లా యంత్రాంగము తరపున ఎప్పుడు అండగా నిలుస్తున్నామని తెలుపుతున్నారు. 21 అక్టోబర్ 1959లో ఎస్ఐ కరీం సింగ్ మరియు 20 మంది జవాన్లు కలిసి లదాఖ్ ప్రాంతంలో హాట్ స్ప్రింగ్లో చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ వారిపై మెరుపు దాడి చేసి దాదాపు 10 మంది వరకు హతమార్చినారు. అప్పటి నుండి దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21వ తారీఖున పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవముగా పోలీస్ ఫ్లాగ్ డే జరుపుకోవడం ఆ పవిత్ర స్థలం నుండి ప్రారంభమైనది. ఈ లదాఖ్లో ఈ హాట్ స్ప్రింగ్ అని ఏదైతే ఉందో అక్కడ ప్రతి సంవత్సరము దేశవ్యాప్తంగా ప్రతి స్టేట్ పోలీస్ తర్వాత పారామిలిటరీ పోలీస్ నుంచి కూడా పోలీస్ అధికారులను సెలెక్ట్ చేసి ఒక టీం హాట్ స్ప్రింగ్కి వెళ్ళి అక్కడ కూడా ఈ పోలీసు అమరవీరులకు నివాళులను అర్పించడం కూడా జరుగుతుంది. ఈ పోలీసులు విపత్కర క్లిష్ట పరిస్థితులలో వారి ఆరోగ్యాన్ని సహితం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తూ ఉంటారు. ప్రజలకు సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగడానికి శాంతి భద్రతలు చాలా ముఖ్యం. అందుకు పోలీసు పాత్ర సమాజానికి ముఖ్యమని తెలుపుతున్నారు. ప్రజల ధన మాన ప్రాణ రక్షణ గురించి నిరంతర కృషి చేస్తున్న పోలీసులను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. భారతదేశ రక్షణ ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో ఎనలేని కృషి చేస్తున్న పోలీసులకు నా ప్రత్యేక అభినందనలు. పోలీసులు త్యాగాలకు సైతం భయపడకుండా కార్యసాధనలో వెనుకడుగు వేయకుండా రెట్టించిన సమరోత్సాహంతో అసాంఘిక శక్తులతో పోరాడి విజయాన్ని పొందాలని నేను ఆశిస్తున్నాను. ఈ సంవత్సరంలో మన దేశంలో విధి నిర్వహణలో 191 మంది పోలీసులు వీరమరణం పొందినారు. వీరమరణం పొందిన వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తెలుపుతున్నాను. వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని మరియు వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలను అందజేయడం మరియు కుటుంబాలకు మానసిక బలాన్ని అందించడమే పోలీస్ అమరవీరులకు అందించే నిజమైన నివాళి. పోలీసు అమరవీరుల దినోత్సవాల సందర్భంగా త్యాగాలను సమాజం గుర్తుంచుకునే విధంగా ప్రముఖ దినపత్రికలలో ప్రకటనలు, బ్యానర్లు మరియు కమిషనరేట్ నందు పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమము, వ్యాసరచన పోటీలు, రక్తదాన శిబిరాలు, కొవ్వొత్తి ర్యాలీలు, సైకిల్ ర్యాలీలు తదితర కార్యక్రమాలు ఈ సంవత్సరం ఈ నెల 31వ తారీఖు వరకు నిర్వహించడం తెలంగాణ రాష్ట్రం అంతటా జరుగుతుంది. మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరుగుతుంది. షీటీం భరోసా, సఖీ సెంటర్లు ద్వారా మహిళలకు, చిన్నారులకు ఎన్నో రకాల సేవలు పోలీస్ శాఖ తరపు నుంచి అందించబడుతున్నాయి. మరియు పోలీస్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు చేరువై ఎన్నో సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతూ ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తున్నందుకు పోలీస్ సిబ్బందికి నేను అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా
ప్రతి సంవత్సరము దేశంలో ఇంటర్నల్ ఏరియాస్లో అదేవిధంగా బార్డర్ ఏరియాస్లో కూడా లక్షలాది మంది పోలీసులు వాళ్ళు డ్యూటీ డిప్లాయ్మెంట్లో ఉండి దేశ సరిహద్దును కూడా కాపాడుతున్నారు. ఆర్మీతో సమానంగా బంగ్లాదేశ్ బార్డర్లో, చైనా బార్డర్లో, టిబెట్ బార్డర్లో, తర్వాత నేపాల్ బార్డర్లో, భూటాన్ అన్ని చోట్ల కూడా, పాకిస్తాన్ బార్డర్లో కూడా బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇటువంటి పోలీసు పారామిలిటరీ పోలీస్ సంస్థలు, అదేవిధంగా రాష్ట్ర పోలీసులు కూడా సరిహద్దులో కూడా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా దేశ లోపల కూడా అన్ని అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవడము, చట్టాన్ని కాపాడడము, న్యాయాన్ని నిలబెట్టడము, ఇవన్నీ కార్యాల్లో కూడా పోలీసు శాఖ నిమగ్నమై ఉంది. ఈ పోలీసు శాఖలో విధి నిర్వహణలో ప్రతి సంవత్సరము వందలాది మంది అన్ని ర్యాంక్లో పోలీసు అధికారులు, సిబ్బంది వారి ప్రాణాలను కోల్పోయి దేశాన్ని కాపాడుతున్నారు. మన భారతదేశము స్వాతంత్రం 1947లో వచ్చిన 1950 జనవరి 26 నుంచి రిపబ్లిక్ డే అనేది వచ్చింది. రిపబ్లిక్ అయింది దేశం. ఈ గణతంత్ర దినోత్సవం వచ్చిన తర్వాతనే భారతంలో ఈ రాజ్యాంగ ఆధారం పైన పరిపాలన అనేది జరుగుతుంది. రాజ్యాంగము భారతదేశంలో ఒక ప్రజాతంత్ర వ్యవస్థని నిలబెట్టింది. ప్రజాతంత్రము నిలబడాలి అంటే పోలీసు శాఖ న్యాయపరంగా చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఈ డెమోక్రసీ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం అంతా చూస్తూ ఉంటాం, వేరే దేశాల్లో ప్రజాతంత్ర వ్యవస్థకు వ్యతిరేకంగా చాలామంది ప్రజలు కూడా పోరాడుతున్నారు. అంటే ఒక సంఘ విద్రోహ శక్తుల విరుద్ధంగా. అదేవిధంగా కొన్ని సంఘ విద్రోహ శక్తులు చాలా దేశాల్లో ప్రజాతంత్ర వ్యవస్థని కూల్చేసి అక్కడ డిక్టేటర్షిప్ కూడా నడుస్తూ ఉండడము మనం ప్రతిరోజు మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం. ప్రజాతంత్ర వ్యవస్థ 1950 జనవరి 26 నుంచి అమలుకు వచ్చిన తర్వాత నుంచి మన దేశంలో ఎటువంటి ఏ పెద్ద ఛాలెంజ్ వచ్చినా కూడా టెర్రరిస్ట్ కానీ, ఎక్స్ట్రీమిస్ట్ కానీ, ఇతరత్ర ఇంటర్నేషనల్ క్రిమినల్ ఎలిమెంట్స్ ఎవరు కూడా మన దేశానికి చేసిన ఏ సవాళ్ళను కూడా మన పోలీసు శాఖ దేశమంతటా ఎదుర్కొని దేశంలో ఈ ప్రజాతంత్ర వ్యవస్థని నిలబెట్టింది. ఈ ప్రజాతంత్ర వ్యవస్థ ఉంటేనే ఈ దేశానికి ఒక భవిష్యం, ఈ ఒక ఫ్యూచర్. ప్రజాతంత్ర వ్యవస్థ ఉంటేనే ప్రతి ఒక్కరికి సమానంగా వనరులు, ఆస్తులు, అదేవిధంగా ఉద్యోగాలు అన్నీ కేటాయించబడతాయి. ప్రజాతంత్ర వ్యవస్థ ఉండాలి అంటే పోలీసు శాఖ పటిష్టంగా ఉండాలి, నిజాయితీగా పనిచేయాలి. ఈ సందర్భంగా నేను సిద్దిపేట జిల్లా పోలీసు సిబ్బంది అధికారులందరికీ కూడా నేను ఈ పోలీసు అమరవీరుల ఈ సంస్మరణ దినోత్సవం సందర్భంగా అందరికీ వారి కర్తవ్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా చాలా నిజాయితీగా, చాలా డెడికేషన్తో ప్రజలకు ప్రజాకేంద్రిత పోలీసు సేవలను అందించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.